వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కుటుంబ సభ్యులనే కాకుండా తనకు ఓట్లేసినటువంటి వివిధ రకాల ప్రజలని ఏ విధంగా మోసం చేశారు, నయ వంచన చేశారు అనే దాన్ని అంగన్వాడీ కార్యకర్తల విషయంలో మనం మాట్లాడుకుందామండి. ఈ అంగన్వాడీ కార్యకర్తల విషయంలో, వాళ్ళ జీతాల విషయంలో గత ప్రభుత్వం 2014, 19 మధ్యలో జీతాలు పెంచాలి అని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు గొడవ చేస్తున్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ అసలు మీకు సిగ్గుందా? పక్క రాష్ట్రంతో పాటు వాళ్ళకి సరిసమానంగా జీతాలు ఇవ్వకపోవడానికి మీరు సిగ్గుపడాలి అని చెప్పి, నా ప్రభుత్వం గనక వస్తే నేను అంగన్వాడీ కార్యకర్తలకి తెలంగాణ ప్రభుత్వంతో ఈక్వల్ గా శాలరీ ఇస్తాను అని చెప్పడమే కాకుండా, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, హోంగార్డులకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే శాలరీ కంటే కూడా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నాకు ఏం చేశారు అంటే, కేవలం ఒక్క 1000 రూపాయలు మాత్రమే అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి పెంచడం జరిగింది. అది ఎలాగంటే 2018 జూన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జీవోఎంఎస్ నెంబర్ 18 ద్వారా అప్పటి వరకు ఉన్న 7,500 శాలరీని 10,500 చేశారు. అంగన్వాడీ ఆయాలకు ఉన్నటువంటి 4,500 శాలరీని 6,000 చేయడం జరిగింది. అంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కూడా ఎగ్జాక్ట్ గా ఇంతే శాలరీస్ ఇవ్వడం జరిగింది. 10,500 అంగన్వాడీ టీచర్లకి, అలాగే 6,000 అంగన్వాడీ ఆయాలకి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా ఒక 1000 రూపాయలు ఎక్కువగా, అంటే 11,500 అంగన్వాడీ టీచర్లకి, 7,000 అంగన్వాడీ ఆయాలకి ఇవ్వడం జరిగింది 2019లో. కానీ కేసీఆర్ గారు 2021లో అప్పటి వరకు ఉన్న 17,500ని 21,600 చేయడం జరిగింది అంగన్వాడీ టీచర్లకి. అంగన్వాడీ ఆయాలకి 8,000 నుంచి 16,800 చేయడం జరిగింది. ఇది 2021లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఆధారంగా, ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇవ్వాలి అంటే, ఈ రోజున మన రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు పొందవలసింది 22,650, అంగన్వాడీ ఆయాలు 17,800. కానీ ఈ రోజుకి అంగన్వాడీ టీచర్లకు వస్తుంది 11,500 మాత్రమే, అంగన్వాడీ ఆయాలకు వస్తుంది 7,000 మాత్రమే. అంటే గత 5 ఏళ్లలోనూ చంద్రబాబు నాయుడు గారు పెంచిన దానికంటే కేవలం 1000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచగలిగారు. మరి ఈ రోజున అంగన్వాడీ టీచర్లు గాని, ఆయాలు గాని మీరు ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మాత్రమే మాకు శాలరీలు పెంచండి, మాకు కొత్త కోరికలు ఏమీ లేవు, కేవలం మీరు ఏవైతే మమ్మల్ని నమ్మించి మా ఓట్లు పొందారో, మాకు నమ్మకం కలిగించారో ఆ విధంగానే మాకు శాలరీలు పెంచండి, తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తా అన్నారు అలా ఇవ్వండి, లేదు తెలంగాణతో సరిసమానంగా ఇవ్వండి అని అడుగుతుంటే గత 26 రోజులుగా ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ఎస్మా ఏదైతే ఎసెన్షియల్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉందో, ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఉందో, ఆ యాక్ట్ లోకి ఈ అంగన్వాడీ టీచర్లని, ఆయాలను తీసుకురావటం, ఈ నెల 5వ తారీఖు నుంచి ఎవరైతే విధుల్లోకి హాజరవట్లేదో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నారు. అంటే ఇది కాదా ఓట్లు వేయించుకుని వాళ్ళని మోసం చేయటం అంటే? ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని ఒక పక్కన అంగన్వాడీ కార్యకర్తలు బాధపడటమే కాకుండా, గత ఎన్నికలకు ముందు ప్రతి సామాజిక వర్గం దగ్గరికి, ప్రతి వర్గం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి ముద్దులు పెట్టి ఆలింగనం చేసుకుని హగ్గులు ఇచ్చి నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి గత 4 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్ నుంచి, ఉద్యోగస్తుల నుంచి ఎవరైనా కానీ ఇబ్బందులు పడుతుంటే రోడ్ల మీదకు వస్తే నెలల తరబడి వాళ్ళు దీక్షలు చేస్తున్నా, ఇబ్బందులు పడుతున్నా కానీ ఒక్కరోజు కూడా ఏంటి మీ ఇబ్బంది అని ప్రజల్లోకి వచ్చి వాళ్ళని అడిగిన పాపాన పోలేదంటే, ఇలాంటి ముఖ్యమంత్రి కేవలం ప్రజలను వంచించి మాత్రమే అధికారంలో ఉండగలుగుతాడు కానీ ప్రజలకి మంచి పని చేయలేడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి.